సో ఏప్రిల్ మంత్లో లాంచ్ అవబోయే ఫోన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. రియల్మీ 16 5G ఇది ఏప్రిల్ 2వ తారీఖు అయితే లాంచ్ అవబోతుంది. మన ఇండియాస్ ఫస్ట్ సెల్ఫీ మిర్రర్ కెమెరాని తీసుకొస్తున్నారు. 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది మనకి సెల్ఫీస్ కోసం. అండ్ 7000 mAh బ్యాటరీ అండ్ ప్రైస్ బిట్వీన్ మనకి 20,000 లోపు అయితే ఉండొచ్చు అని చెప్పేసి అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. మనకి ప్రైస్ రివీల్ అప్పుడే తెలిసింది మనకి. అండ్ వివో V70 FE ఫ్యాన్ ఎడిషన్ ఏప్రిల్ 2వ తారీఖు అయితే ఇది లాంచ్ అవబోతుంది. సేమ్ రియల్మీ 16 5G తారీఖే మనకి వివో V70 FE కూడా ఇది లాంచ్ అవబోతుంది. ఇందులో మనకి మెయిన్గా 200 మెగాపిక్సెల్ OIS కెమెరా అయితే ఉంటుంది మనకి. అండ్ 7000 mAh బ్యాటరీ విత్ 90 watts ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇది యూనిక్ గ్లో ఇన్ ద డార్క్ బ్యాక్ ప్యానల్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. అండ్ రెడ్మీ నోట్ 15 SE స్పెషల్ ఎడిషన్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇది మనకి ఏప్రిల్ 2వ తారీఖు సేమ్ ఇది కూడా ఏప్రిల్ 2వ తారీఖు అయితే లాంచ్ అవబోతుంది. క్రిస్మాన్ రిజర్వ్ వ్యాగన్ లెదర్ ఫినిష్ అయితే వీళ్ళు దీనికి ఇవ్వబోతున్నారు. అండ్ గోల్డ్ టోన్డ్ ఫ్రేమ్ అనేది వీళ్ళు తీసుకొస్తున్నారు. కాస్ట్ అరౌండ్ మనకి 25,000 అయితే ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్. అండ్ OnePlus Nord 6 ఏప్రిల్ 7th అయితే మనకి లాంచ్ అవబోతుంది 7 PM ఆన్వర్డ్స్. అమెజాన్ ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది మనకి 9000 mAh బ్యాటరీతో. అండ్ అలాగే స్నాప్డ్రాగన్ 8s Gen 4 చిప్సెట్తో అయితే లాంచ్ అవబోతుంది. ఇది మనకి 165 FPS మనకి BGMI ఆడుకోవడానికి గేమ్స్ కోసం అయితే ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. AI ప్లస్ నోవా 2 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. ఇది మనకి ఏప్రిల్ 9th అయితే లాంచ్ అవబోతుంది మనకి. అండ్ నెక్స్ట్ IQ Z11 ఏప్రిల్ 11th అయితే మనకి లాంచ్ అవబోతుంది. ఎక్స్పెక్టెడ్ మిడ్ రేంజ్ గేమింగ్ ఫోన్గా వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇందులో మనకి 9020 mAh బ్యాటరీ అయితే ఉంటుంది మనకి. అండ్ 165 Hz AMOLED డిస్ప్లే అండ్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. వివో T5 Pro 5G ఇది మనకి మిడ్ ఏప్రిల్ అయితే ఎక్స్పెక్టెడ్గా ఉంది. మనకి 30,000 to 35,000 సెగ్మెంట్లో అయితే వీళ్ళు తీసుకోవచ్చు మనకి. ఇది 144 Hz AMOLED స్క్రీన్ అండ్ 9020 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ Oppo Find X9 Ultra ఇది మనకి ఏప్రిల్ 21 అయితే మనకి లాంచ్ అవ్వచ్చు. గ్లోబల్ లాంచ్ అయితే సెట్ అయింది మనకి. ఇండియాలో స్పెసిఫిక్గా డేట్ అనేది అవైలబుల్ లేదు. బట్ ఒకవేళ అప్డేట్ వస్తే నేను చెప్తాను. అండ్ 200 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది మనకి. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 చిప్సెట్ అయితే వస్తుంది. సో ఇవి మోడల్స్ మనకి ఏప్రిల్లో లాంచ్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టెక్ షార్ట్స్.